హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. నేను ఈరోజు చేసే వీడియో అండి, ఈ ఒక వంగ మొక్క గురించి నేను చెప్తున్నానండి. ఈ వంగ మొక్కని నేను కిచెన్ వేస్ట్ ఈ కుండీలో వేశానండి. ఈ కుండీలో వేస్తే 2-3 మొక్కలు వచ్చినాయండి. ఆ మొక్కల్ని చిన్న సైజు మొక్కలుగా తీసి వేరే కుండీలో రీపాట్ చేశానండి. ఈ మొక్కను ఈ విధంగా ఈ ఒక్క మొక్కను నేను దీనిలో ఉంచానండి. ఉంచిన తర్వాత నేను ఈ మొక్కకు ఏమి పోషకాలు ఇస్తున్నానంటే, మజ్జిగ ఒకసారి వేస్తానండి, 10-15 రోజులకు ఒకసారి మజ్జిగ వేస్తాను, బియ్యం కడిగి నీళ్ళు వేస్తాను, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అరటికాయ, ఈ మొక్క లాస్ట్లో ఈ ఎడ్జ్లో కొంచెం మట్టి తీసేసి అందులో వేసి పైన ఈ మట్టిని వేస్తానండి. కంపోస్ట్ అవుతుంది. ఇది ఈ చెట్టుకి బలాన్ని ఇస్తుంది. ఇంకొకసారి ఏం చేస్తానండి, కౌ మేనూరు ఉంటుంది కదా, ఆ కౌ మేనూరు కూడా దీనికి ఒక పక్కన వేసేసి మట్టి వేస్తే దానికి బలాన్ని ఇస్తుందండి. ఇలా ఈ విధంగా ఈ చెట్టు నాకు 4 కాయలను ఇచ్చిందండి. ఒకసారి 2 కాయలు వచ్చినాయి, ఒకసారి ఒక్కొక్క కాయ వచ్చిందండి. ఈ మొక్క ఒక ఏడాదిన్నర వరకు కూడా మనం ఉంచుకోవచ్చండి, తీసేయకూడదు. అలాగే మళ్ళీ ఒక కాయ ఇంకొక కాయ వచ్చిందండి. ఈ కాయను ఇది పైన పెంట్ హౌస్లో ఉంటుందండి. ఈ మొక్క నేను అక్కడ వీడియో చేయడానికి ఉదరక తీసుకొచ్చాను. ఈ విధంగా ఈ కాయ విత్తనానికని నేను ఈ కాయని కొయ్యకుండా హార్వెస్ట్ చేయకుండా ఉంచానండి. ఈ కాయ ఈ విధంగా ముదిరి చక్కగా ఇలా అయిపోయిందండి. ఈ కాయను మనం విత్తనానికి ఉంచేసుకోవచ్చండి. ఈ కాయని విత్తనానికని నేను ఉంచేసానండి. ఉంచిన తరువాత ఈ కాయ ఈ విధంగా పండబారిపోయి ఈ విధంగా ముదిరిపోయిందండి. ఈ కాయని తర్వాత నేను హార్వెస్ట్ చేద్దామనని నేను ఈ మొక్క గురించి ఈ వివరాలు చెప్తున్నానండి. ఈ వంగ మొక్క బలానికి మనం పోషకాలనే కాకుండా ఈ పైన అరటి పండుని, కిచెన్ వేస్టును, ఇవన్నీ మనం ఈ చెట్టుకి ఇచ్చినట్టయితే ఈ మొక్క ఈ విధంగా మనకి ఉపయోగాలను ఇస్తుందండి. పండిన ఆకులను కూడా మనం తుంచేయొచ్చండి. ఇలా ఎప్పటికప్పుడే ఈ లాస్ట్లో ఈ మొక్క పెద్ద ఆకులను తుంచేసి చక్కగా ఈ ఇగురుల్లో ఆకులు ఇవి చిన్న ఆకుల్ని కట్ చేసి తుంచేయాలండి. అందులో నుంచి చిన్న కాయలాగా పువ్వులాగా వస్తుందండి. అది మనకి చక్కగా కాయల్ని ఇస్తుందండి. ఈ మొక్క ఈ విధంగా ఇంకా కొన్ని కాయల్ని ఇస్తుందండి. అక్కడక్కడ కూడా చక్కగా పూత వచ్చి చిన్న పిందెలు కూడా నాకు తయారవుతున్నాయండి, కాయలు. ఈ వంగ మొక్కను నేను ఈ విధంగా కంపోస్టు, మజ్జిగ, ఈ పుల్లటి ద్రావణాన్ని మజ్జిగను కూడా ఇచ్చి నేను ఈ మొక్కను ఈ విధంగా జాగ్రత్తగా నేను ఇలా చేశానండి. ఇది ఇంకా కొన్ని రోజులు కూడా ఈ చెట్టు ఈ విధంగా ఉంటుందండి. ఉండి కూడా నాకు ఇప్పుడు కూడా కొన్ని పిందెలు వస్తున్నాయండి. మనం వెంటనే ఈ చెట్టుని తీసేయకూడదండి. పచ్చిమిర్చి చెట్టు ఒకటి, ఇది ఒకటి, ఒక ఏడాది పాటైనా ఈ చెట్టు బ్రతికి ఉంటుందండి, మనకి కాయల్ని ఇస్తుంది. అంతేగాని మనం ఈ వేరే మొక్కల విధంగా ఈ వంగ మొక్కను తీయకూడదండి. దీనికి చీమలు అవి ఇవి ఏమన్నా పురుగులు వచ్చినప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు నీళ్ళు జిమ్మేస్తే అక్కడికి ఆ పురుగు పోతుందండి. ఈ విధంగా ఈ చెట్టుని నేను చాలా జాగ్రత్తగా ఉంచి ఒక కాయ కూడా వస్తే నేను షార్ట్ వీడియో కూడా చేశానండి. ఈరోజు నేను ఈ కాయ ఈ విధంగా ముదిరిపోయిందండి. ఈ కాయ గురించి చెప్పి ఈ మొక్కను ఏ విధంగా మనం వంగ మొక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలి, దానికి ఏమేం బలాన్ని ఇవ్వాలి, ఆకులు ఎలా తుంచేయాలి, ఈ చివరిలో ఆకులు తుంచేస్తే చక్కగా చిన్న పిందెలు వస్తాయి, పండిన ఆకులను ఏ విధంగా తుంచాలి, ఈ మొక్కను ఏ విధంగా మనం జాగ్రత్తగా ఉంచాలి. 1 సంవత్సరం పాటైనా ఈ మొక్కను ఉంచి మనము చక్కగా దీనికి పోషకాలు ఇస్తే మంచిగా మనకి మంచి బలం ఇస్తే ఈ చెట్టు మంచి మొక్కల్ని కాయల్ని మనకి ఇస్తుందండి. అలాగే ఇంకా ఇది పెద్ద కంటైనర్లో కూడా పెట్టొచ్చండి. నేను అనుకోకుండా కిచెన్ వేస్ట్ని ఇలా వేసేసానండి. వేస్తే అందులో నుంచి వచ్చిన మొక్క అండి ఇది. నేను నేరుగా విత్తనాన్ని వేసి పెట్టలేదండి. అదండి ఈ 4-5 కాయలు ఇచ్చి ఈ కాయ ఈ విధంగా పండుమారిపోయిందండి. ఇది విత్తనాన్ని కొరకని ఉంచాను. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు వంగ మొక్కలను ఈ విధంగా పెంచుకోవచ్చండి. కుండీల్లోనే కాదు, కొంచెం పెద్ద కంటైనర్ తీసుకునైనా ఈ మొక్కను ఈ విధంగా
పెంచుకుని ఎప్పటికప్పుడు మనం పెద్ద లీవ్స్ ఉంటాయి కదండి ఈ సైడ్ అన్నమాట, ఆ లీవ్స్ని కూడా తీసేసుకుని పండు లీవ్స్ కూడా ఉంటాయండి, అవి కూడా తీసేసి ఈ మొక్కకు చక్కగా ఎప్పటికప్పుడే మనం ఇదంతా మట్టిని కదిలిచ్చేసి కింద కింద కొంచెం కంపోస్టు, అరటికాయ, ఈ కిచెన్ వేస్ట్ ఇవన్నీ కూడా ఈ సైడ్ అమ్మట వేసి పైన మట్టి వేస్తే మనకు మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ మొక్క చాలా సంవత్సరం పైనే బతుకుతుందండి ఈ వంగ మొక్క. ఇదండి ఈరోజు నేను చేసే వీడియో. ఈ వంగ మొక్క గురించి ఈ కాయని మీకు చూపించి ఈ విధంగా నేను చూపించి ఈ వీడియో చేయాలని చూస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ